హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా అయితే బ్లౌజ్ నేను చూడండి ఖర్చు కనపడకుండా ప్రిన్సెస్ కటింగ్ ఎలా కుట్టానో నేను మీకు చూపిస్తాను. కుట్టేది బ్యాక్ ఎలా లీఫ్ షేప్లో వచ్చింది కదా, ఇది క్యాన్వాస్ పేపర్ ఎలా కుట్టేది. ఇలా ఒకసారి అయితే పెట్టాను, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. హ్యాండ్స్ కూడా వేరే వీడియోలో అయితే చూపిస్తా, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ ఓపెన్ అనమాట, ఇలా వచ్చేసింది, నీట్ ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా బోట్ నెక్, చిన్న హ్యాండ్స్ అనమాట, షార్ట్ హ్యాండ్, పఫ్ హ్యాండ్ అనమాట, అటుకు వర్క్ వచ్చింది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపరు నేను ఎలా డ్రా చేశాను, బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసి చూపించాను ముందు వీడియోలో, అలానే గీసేసుకోండి. క్యాన్వాస్ పేపర్ మీద ఇలా గీసాను అనమాట. నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, లెంత్ వచ్చేసి 2.5 ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసము ఒక 1 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్. నేను క్యాన్వాస్ పేపర్ డ్రా చేసేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఇలా మనం యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ మీద ఎలా గీసామో సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద అలానే గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఎదురెదురుగా పెట్టుకపోతే మళ్ళీ ఒక సైడే వచ్చేస్తాయి. బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేశాను కదా, చూడండి. ఒక 5 ఇంచ్ విడ్త్ తీసుకోండి. నెక్ ఎంత విడ్త్ 3 ఇంచెస్ కదా, సరిపోతుంది అనమాట 1 ఇంచ్ ఖర్చు కోసం. ఇలా మనకు బ్యాక్ పార్ట్లో ఎంత లీఫ్ షేప్ వచ్చి ఎంత 6 పెట్టాం కదా, ఆ 6 ఇంచెస్ మనం లైనింగ్ మీద ఎలా గీసామో సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద అలానే డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు షైనింగ్ ఉండేది అడుగును పెట్టేసుకోండి. పైకి మామూలుగా నార్మల్గా షైనింగ్ ఉంటుంది కదా క్యాన్వాస్ పేపరు, ఆ క్యాన్వాస్ పేపర్ షైనింగ్ ఉండేది లోపలికి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఐరన్ చేసుకుంటే అతుక్కుంటుంది అనమాట, గమ్ ఉంటుంది. ఇలా ఎక్కువ హీట్ పెడితేనే మనకు అతుక్కుంటుందండి, లేకపోతే అతకదనమాట. చూడండి, ఇలా ఎక్కువ కొంచెం హీట్ మరీ ఎక్కువ పెడితే క్లాత్ కూడా మళ్ళీ పాడవుతుంది. చూడండి, కొంచెం అతకలేదు చూడండి. ఇంకొంచెం హీటు దాని కావాల్సిన హీట్ అయితే పెట్టేది ఉంటుంది. ఇలా పెడితే క్లాత్కి అతుక్కుంటుంది బాగా. చూడండి, రెండోది కూడా ఇలానే అతికిచ్చాను. ఇలా వచ్చేస్తుంది చూడండి, షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా వచ్చేస్తుంది ఐరన్ చేస్తే. ఇప్పుడు రాదు చూడండి, అతుక్కుందనమాట, కొంచెం హీట్ ఎక్కువ పెట్టేది ఉంటుంది. ఓకేనా, ఇలా సెట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చు పెట్టుకొని మిడిల్లో మనము ఇది క్యాన్వాస్ పేపర్ కూడా ఖర్చు పెట్టుకోవాలి. విడ్త్ 3 ఇంచెస్ ఫోల్డింగ్ మీద, కింద వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ 3.5 పెట్టాను అనమాట. లెంత్ విడ్త్ 3 ఇంచెస్, లెంత్ 3.5. ఈ ఖర్చు నేను ఏం చేశానంటే, ఈ ఖర్చు గీసాను కదా, మీరు ఖర్చుతో అయినా గీసేసుకోండి. ఇంటూ క్యాన్వాస్ పేపర్ కదా, నేను ఖర్చు మళ్ళీ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేశాను అనమాట. అలాగా ఇప్పుడు 3.5 మనం పెట్టుకున్నాం అనుకోండి. ఖర్చు మనం కుట్టేటప్పటికి 4 వస్తుంది కదా, అలా 4 ఇంచెస్ అయినా పెట్టి డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలి. ఇలా లైనింగ్ పెట్టేసి దానిపైన క్యాన్వాస్ పేపర్ మనం ఐరన్ చేసాం కదా, ఇలా మిడిల్ పాయింట్ టక్స్ కంపల్సరీ పెట్టుకుంటే మనకు మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పిన్స్ పెట్టేసి కుట్టేసుకోవడమే. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది బిగినర్స్కి ఎలా కుట్టే. ఇవి కూడా అంతే, సేమ్ ఎదురెదురుగా పెట్టుకోవాలి. వాటి మీద మనం లైనింగ్ పెట్టేది ఉంటుంది అన్నమాట. ఒకటైతే కుట్టి చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఎదురెదురుగా చూసుకొని పెట్టుకొని ఒకటి కుడతాను నేను. చూడండి, ఇలా పెట్టాం కదా. ఇప్పుడు ఒకటి ఖర్చు యువతలకు నేను లైన్ గీసాను కదా, దానిపై నుంచి ఇది స్టిచ్ చేస్తున్నా. చూడండి, మనం ఎలా పెట్టుకుంటాము, నార్మల్గా నెక్ విడ్త్ చూస్తాము, ఖర్చు కోసం వదులుతాం కదా, అలా పెట్టేసుకోవాలి. ఇలా రైట్ సైడు మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్. ఇది మనం కుట్టేటప్పటికి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట క్యాన్వాస్ పేపరు. ఇప్పుడు ఇలా మనము ఖర్చు అవతలికి ఉంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు వరకు పెట్టి కుట్టేది ఉంటుంది. మనం నార్మల్గా అలా గీసాం కదా ముందు ఖర్చుతోటి, ఈ ఖర్చు వదిలి మనం తీసుకోవాలి కదా, అందుకోసం ఇలా గీసాను నేను క్లారిటీ కోసం. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇలా మోటును వచ్చేసి నిడిల్ కిందికి పెట్టేసుకోండి. నిడిల్ కిందికి పెట్టేసి తిప్పేసుకోవాలి. లాస్ట్కి ఇలా మోటు ఉంటుంది కదా, ఈ మోటు ఇలా లాస్ట్ వరకు కుట్టేసేయాలి. ఇలా కిందికి నిడిల్ కింది పెట్టేసి మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఈ లీఫ్ డిజైన్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఏంటంటే క్యాన్వాస్ పేపర్ కదా, జరగదు, కొంచెం మెల్లగా కుట్టుకోండి. ఇలా ఇప్పుడు ఇది కట్ చేయాలి. నేను ఖర్చు కోసం కూడా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేశాను కాబట్టి దీన్ని బట్టి మనం ఆ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడ కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అవుతాయి బాగా. ఇలా అంటే థ్రెడ్ కట్ కాకుండా చూసుకోండి. ఇలా కొంచెం థ్రెడ్ వరకు వెళ్ళకుండా, కట్ కాకుండా ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట, అంటే పల్టాయించడం అంటాం కదా. ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల మనకు స్టిఫ్నెస్ ఉంటుంది, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మెల్లగా తిప్పేసుకొని ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. గల్ల నీట్గా ఇలా సర్దేసుకొని అంత నీట్గా ఫింగర్స్ తోటి ఇలా అనుకొని అప్పుడు మనము కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఇలా మోటు కొంచెం నీడిల్ కిందికి పెట్టేసుకొని మళ్ళీ తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇలా ఫింగర్స్ తోటి అంతా రబ్ చేసుకుంటూ లైనింగ్ ఏమన్నా అక్కడ లోపల పడిందని చెక్ చేసుకొని కుట్టేటప్పుడే మనం అన్నీ పర్ఫెక్ట్గా కుట్టామనుకోండి, ఊడ తీసుకోకుండా అనేది ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇలా బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఇలా ఒకటి కుట్టాను. మళ్ళీ ఇది గ్యాప్లో ఒక పాదం ఇంచు ఖర్చుతోటి మళ్ళీ ఇలా పెట్టేసి రెండో స్టిచ్ వేసేసుకుంటే మనకు లైనింగ్ యాడ్ అయిపోయి మంచిగా నీట్గా ఉంటుంది. సింపుల్ నెక్ ట్రెండీగా ఉంటుందండి డిజైన్ కూడా, న్యూ మోడల్. ఇప్పుడు చూడండి ఇలా రెండోది కూడా ఇలానే కుట్టేసుకుని, నేను రెండోది కూడా ముందే కుట్టాను, ఇలా వచ్చేసింది చూడండి. మళ్ళీ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ లైనింగ్ యాడ్ చేసేసి కట్ చేసి, ఉక్స్ పట్టి, కాజా పట్టి నేను చూపించలేదు, ఓన్లీ నెక్ వరకు అయితే చూపించాను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి. ఇది కూడా అంతే, విడ్త్ 3 ఇంచెస్, కింది డౌన్ వచ్చేసి 3.5 పెట్టాను. ఇక్కడ నేను ఖర్చు కిందికి పెట్టానండి, కొంచెము లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట, నెక్ వెడల్పు అవుతుంది మెజర్మెంట్ కన్నా, అందుకని చెప్పేసి నేను పైనుంచి స్టిచ్ చేశాను. అంటే ఖర్చులతో సహా 3.5 అనమాట. మళ్ళీ 4 ఇంచ్కి నేను కింద పెట్టాను, అందుకని నేను 3.5 వరకే తీసేసుకొని ఇక్కడి నుంచి కట్ చేస్తున్నా. చూడండి నేను పైన డ్రా చేశాను కదా, అక్కడి నుంచి కటింగ్ అయితే చేసేస్తున్నా. మనం కుట్టేటప్పటికి 3.5 వచ్చేస్తుంది నెక్. అదే కింద కుట్టామనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుంది బ్రాడ్, అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజు నెక్కి కదా, బ్లౌజ్ కాబట్టి నెక్ పెద్దగా అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని ఇలా పల్టాయించాలి. మొత్తం ఇలా పల్టాయించిన తర్వాత నీట్గా సర్దేసుకున్న తర్వాతనే స్టిచ్ చేయండి. తొందరగా కుట్టాలని కుట్టామనుకోండి ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఇది ఏంటంటే సిల్క్ క్లాత్ అన్నమాట, జారుతుంది. మనం నీట్ ఫినిషింగ్ రావాలంటే మెల్లగా ఉండాలి. క్యాన్వాస్ పేపర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఇలా సర్దుకుంటూ రౌండ్గా స్టిచ్ చేసేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే ఇవ్వండి, ఎలా వచ్చిందో బ్లౌజ్.
చాలా ఈజీ అండి, బిగినర్స్ కూడా చాలా చక్కగా అయితే కుట్టగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ పాదం ఇంచు ఖర్చుతో 2 స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ చూడండి ఎంత రౌండ్గా నీట్గా వచ్చేసింది. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ యాడ్ చేసేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలి. నచ్చిందనుకోండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలా అయితే మనము ప్రిన్సెస్ కటింగ్ ఎలా స్టిచ్ చేసేదనమాట. ఇలా సమానంగా ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ ఈ ముంగటి భాగం అయితే సమానంగా కట్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా అనమాట. అంటే మనం యాడ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కట్ చేస్తాం కదా, మెయిన్ క్లాత్ ఎక్కువ. ఇక్కడ మనము ఖర్చు కనపరాకుండా వేసేటప్పుడు ఇవి 2 సమానంగా కట్ చేసుకోవాలి. అంటే ఇటు సైడు ఏం అవసరం లేదు, కానీ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ముంగటి భాగం ఉంటుంది కదా, మనము దాన్ని మాత్రం 2 కరెక్ట్గా లైనింగ్ ఒరిజినల్ ఇలా ఒరిజినల్ పైన పెట్టేసుకొని ఉల్టా పైకి అంటే సీదా లోపలికి కింద లైనింగ్ క్లాత్ 3 ఒకసారి జాయిన్ చేసేది ఉంటుంది. కాబట్టి మెల్లగా అన్నీ సమానంగా ఖర్చు సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇది క్లాత్ కూడా జారుతూ ఉందండి, ఇది క్లాత్ రబ్బర్ లాగా. ఈ కాటన్ క్లాత్లు అవైతే ఈజీగా కుడతాం, కానీ ఇలాంటి క్లాత్లు అయితే కొంచెం మెల్లగా సెట్ చేసుకొని ఇలా రౌండ్ ఫింగర్స్ తోటి రౌండ్ తిప్పుకోవాలి, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. ఇలా ఫింగర్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా రావాలన్నమాట. ఖర్చు ఒకే సమానంగా చూడండి. మిడిల్ పార్ట్ ఫ్రంట్ది ఇవి 2 లైనింగ్ ఒరిజినల్ ఇలా మోటు ఉంటుంది కదా, మనము కరువులాగా తిప్పేది, అది కూడా కరెక్ట్గా రావాలి. కొంచెం ఎగుడిది కూడా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట. అందుకు మళ్ళీ ఊడదీసి కుట్టేది ఉంటుంది, లైనింగ్ సాగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఊడదీసి మళ్ళీ కుట్టామనుకోండి లైనింగ్ అయితే సాగుతూ ఉంటుంది. కాబట్టి సెట్ చేసుకోండి ఫస్ట్ రౌండ్ దగ్గర, కానీ ఇలా రౌండ్ దగ్గర చూడండి ఇలా రౌండ్గా రావాలి. ఒకే విడ్త్ ఖర్చు రావాలన్నమాట. చూడండి కరెక్ట్గా వచ్చినాయి 3. కొంచెం అటు ఇటు ఉన్నదనుకోండి ట్రిమ్ చేసేసుకుంటే అయిపోతుంది. కింద ఇలా కుట్టాం కదా, 2 కుట్టు కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా కింది నుంచి ఫస్ట్ ఎప్పుడైనా నెక్ నుంచే కుట్టుకోండి, ఎందుకంటే మనకు మళ్ళీ అటు ఇటు అయిందనుకోండి కరెక్ట్గా ఉండదు. నెక్ నుంచి సమానంగా పెట్టి కుట్టుకున్నాం అనుకోండి కింద కొంచెం అటు ఇటున ట్రిమ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నెక్ నుంచే ఎప్పుడైనా కుట్టేసుకోండి, ఓకేనా. చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది, మనకు ఇవేంటి దారాల్లాగా పోగుల్లాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఖర్చు కనపడకుండా కుట్టిన. ఇలానే మీరు కూడా కుట్టేసుకోండి. ఈ స్టిచ్చింగ్ కూడా నచ్చింది అనుకో నేను ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.